ప్రముఖ సంస్థ వంటి గోల్డ్‌మ్యాన్ సాచెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి జాబ్ ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా 6 మంత్ పాటు వచ్చేసి మనకి సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారన్నమాట. ఈ యొక్క ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్‌లో 6 మంత్ పాటు మనకి 20,000 వరకు స్టైఫండ్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇలా 2 కంపెనీకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. పక్కనున్న నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. సో మనకి గోల్డ్‌మ్యాన్ సాచెస్ సంబంధించిన కంపెనీ నుండి సమ్మర్ ఎన్లిస్ట్, సమ్మర్ అసోసియేట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ది సమ్మర్ ఎన్లిస్ట్ ఇంటర్న్‌షిప్ ఈజ్ ఫర్ క్యాండిడేట్ కరెంట్లీ పర్సూయింగ్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చేసి ఈ యొక్క ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో మనకి డిపెండింగ్ ఆన్ రీజియన్ ప్రోగ్రామ్ లాస్ట్ బిట్వీన్ 8 and 11 వీక్స్ వరకు అయితే వీళ్ళు ట్రైనింగ్స్ అనేది కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. దాని బేస్ అప్ టు 6 మంత్ వరకు అయితే మనకి ట్రైనింగ్స్ అనేది కూడా ఇస్తారనమాట. సో సమ్మర్ అసోసియేట్ ఇంటర్న్‌షిప్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ద సమ్మర్ అసోసియేట్ ఇంటర్న్‌షిప్ ఈజ్ ఫర్ క్యాండిడేట్ కరెంట్లీ వర్కింగ్ టువర్డ్స్ అన్ అడ్వాన్స్డ్ డిగ్రీ సచ్ యాస్ ఎంబీఏ కావచ్చు, జీడీ, ఎండీ ఆర్ ఎల్ఎల్ఎం చేసిన వాళ్ళకి ఈ యొక్క ఇంటర్న్‌షిప్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. డే టు డే ట్రైనింగ్ ఉంటుంది. ఫుల్ టైమ్ గోల్డ్‌మ్యాన్ సాచెస్ కింద మీకు కన్సిడర్ చేస్తారనమాట. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఫుల్ టైమ్ జాబ్ కింద కన్వర్ట్ అయితే చేస్తామని అయితే ఈ యొక్క గోల్డ్‌మ్యాన్ సాచెస్ కంపెనీ వాళ్ళు యాజ్ ఏ సమ్మర్ ఎన్లిస్ట్ ఇంటర్న్‌షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను గైస్. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సెకండ్ కంపెనీ వచ్చేసి ఈవై కంపెనీ నుండి వచ్చేసి మనకి అసోసియేట్ ఆపరేషన్స్ టీమ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క హైదరాబాద్ అండ్ బెంగళూరు లొకేషన్ ఉన్న కంపెనీలో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. దీంట్లో వచ్చేసి మనకి అసోసియేట్ ఆపరేషన్ సిబిఎస్ కంట్రోలింగ్ జనరల్ అకౌంటింగ్ అనే రోల్ కోసం వచ్చేసి గురుగ్రామ్ అనే బ్రాంచ్ నుండి వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క 2024 ఇయర్ కింద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు వచ్చేసి ఈ యొక్క కంపెనీ వాళ్ళు గ్లోబల్ లీడర్ ఇన్ ఇన్సూరెన్స్, తర్వాత ట్యాక్స్, ట్రాన్సాక్షన్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట బేసిక్గా ఈ యొక్క కంపెనీ వాళ్ళు. సో ఈ యొక్క కంపెనీలో వచ్చేసి మనకి అసోసియేట్ ఆపరేషన్స్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారనమాట. సిబిఎస్ కంట్రోలింగ్ జనరల్ అకౌంటింగ్ కింద జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. దీనికి బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే వెల్ వర్స్డ్ విత్ టీడీఎస్ అండ్ జిఎస్టీ కంప్లైన్స్, గుడ్ ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ ఉండాలి, మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సాప్ నాలెడ్జ్ విల్ బీ ప్రిఫర్డ్ అనమాట. మీకు అడ్వాన్స్ ఇంకా యాజ్ ఎ ఫ్రెషర్గా సాప్ నాలెడ్జ్ ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్గా అయితే ఉంటుందన్నమాట. ఈజీగా మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. దెన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీకామ్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంబీఏ ఫినాన్స్, సిఏ ఇంటర్, సిడబ్ల్యూఏ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ గైస్ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు కొన్ని బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా యొక్క పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. అప్లై నౌ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుండి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ మీ యొక్క మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ అనేది అడుగుతుంది. మీకు ఆల్రెడీ దీంట్లో ఎప్పుడైనా ప్రీవియస్గా ఈవై కంపెనీలో జాబ్స్కి అప్లై చేస్తే కనుక ఆ యొక్క బేసిక్ డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వచ్చు, లేకపోతే నాట్ ఏ రిజిస్టర్డ్ యూజర్ ఎట్. సో క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేసి అక్కడ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి అక్కడ మీ యొక్క అకౌంట్ క్రియేట్ అవుతుంది. దెన్ తర్వాత మనం లాగిన్ అయ్యి ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన వివరాలు చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క 2 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.